స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోకటి వేళ్లతో పెక్కలించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు ఈ రోజు దుబ్బాక పట్టణంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ వారు చూపిన బాటలో ముందుకు సాగాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి మచ్చా శ్రీనివాస్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ కాల్వా నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తునికి సురేష్, రైతు నాయకులు మల్లు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. స్వతంత్ర ఉద్యమంలో ఒక విప్లవ వీరుడుగా ఈ దేశానికి బ్రిటిష్ పాలనను అంతం చేయాలని భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు గారి జయంతోత్సవాలు ఈరోజు దుబ్బాకలో చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆయన ఆశయాలను, ఆయన వేసినటువంటి బాటలను ఆయన వారసులుగా మేము ముందుకు తీసుకుపోతాం అన్న ఆశయాలన్నీ కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వారికి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈ దుబ్బాక ప్రాంతంలో వారి యొక్క వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మన్యం వీరుడు రవి అస్తమించినటువంటి బ్రిటిషు సామ్రాజ్యాన్ని కూలదోసి భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో అనేక పోరాటాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మహనీయుడు, మహానాయకుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మొత్తం గడగడలాడించి బ్రిటిష్ సామ్రాజ్యం ఆకృత్యాలను, వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలను వ్యతిరేకించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని నినాదించినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు. కానీ ఈరోజు ఆయన చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఈ భారతదేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన చేసినటువంటి పోరాటము, ఆయన చేసినటువంటి తెగింపు, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మేము కూడా అనేక పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.